మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో విశేషంగా జూన్ 2 కి గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా చూసుకుంటే వీరికి ఎలా ఉంటుందంటారండి? జూన్ నెలలో మిథున రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. ప్రతి మిథున రాశి వాళ్ళు కూడా పొంగిపోయే సమయం వచ్చేసింది దగ్గరికి. చాలామంది మిథున రాశి వాళ్ళు ఫోన్ చేసి, గురుగారు ఏ ఛానల్ ఓపెన్ చేసినా మిథున రాశికి ఎంత బాగుంది అంత బాగుందని చెప్తున్నారు, ఏం బాగుందో నాకు అర్థం కావట్లేదని మా శిష్యులు అడుగుతూ ఉంటారు. అంటే బాగుంటుంది అంటే ఏంటి అర్థం? వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకి కావలసిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి కంపల్సరీ వివాహాలు అయిపోతాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి విడాకులు కావాలనుకుంటే విడాకులు కూడా అయిపోతాయి. ధనం, గురుడు 2వ తేదీ జూన్ 2, 2026 సంవత్సరం నుంచి మనకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. విపరీతమైన ధనం సంపాదిస్తారు. అయితే హౌస్ వైఫ్స్కి డౌట్ రావచ్చు, ఆ పనులు లేనటువంటి వాళ్ళ పాపం, ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి మాకు ఎలా వస్తాయండి అని. కొబ్బరి బండంలో నీళ్ళు ఎలా వస్తున్నాయి అలా వచ్చేస్తాయి లక్ష్మీదేవి వచ్చినప్పుడు. అందువలన కష్టపడకుండా వచ్చేస్తాయా అండి అని అంటే మరి మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. మిరాకిల్ 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 అని అంటున్నారు కదా, మిరాకిల్లా కష్టపడితే వస్తుంది. ఓకే, మీ పిత్రార్జితం, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచో మీ అన్నదమ్ముల దగ్గర నుంచో ఎలాగో డబ్బులు రావడము, ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. మిథున రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా చదువులో టాప్ అయిపోతారు. జ్ఞాపక శక్తి పెరిగిపోతుంది. అష్టమ గురుడు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఉంటారు. అందుకనే మనం ఏం చెప్పాలంటే ఇవన్నీ గోచార రీత్యా మనం చెప్తున్నాం. కోట్ల మంది ఉంటారు రాశి ఫలాల వాళ్ళు. మిథున రాశిలో కోట్ల మంది ఉంటారు. చాలా మందికి డౌట్ ఏంటంటే, ఏమండి కోట్ల మంది కదండి అలా సేమ్ జరుగుతుందా అని అడుగుతారు. జరుగుతుంది. ఎండాకాలంలో ఎండలు ఎక్కువ వస్తాయి అంటాం కదా, ఆ ఎండలు అనేవి ఎక్కువ వస్తాయి. 20 రోజులు ఎక్కువ వచ్చినా, 10 రోజులు వర్షాలు అలా వచ్చినా ఎక్కువ ఎండలు వస్తాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు బాగుందంటే బాగుంటుంది. వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలంటే వీళ్ళు పర్సనల్గా మనల్ని అడగాలి. మనం నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి మనం వాళ్ళకి సహాయం చేయడానికి మనం తప్పకుండా ఎప్పుడు ముందుంటాం. కాబట్టి మిథున రాశి వారికి డబ్బులు ఎలా వస్తాయి అన్నది పక్కన పడేయండి. ఎందుకు మీకు స్వామీజీలు చెప్పట్లేదా? మీకు పెద్ద పెద్ద పేరున్న స్వామీజీలు గురుగారు గురుగారు అని వెళ్తుంటే స్కూల్ టీచర్స్ ఏం చెప్తారు? అరే నువ్వు బాగా చదివితేనే మార్కులు వస్తాయి, నువ్వు సర్టిఫికేట్స్ వస్తేనే ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకో అని చెప్తున్నారు. మరి వాళ్ళని వదిలేసి మీరు పెద్ద పెద్ద స్వామీజీల దగ్గరికి వెళ్తే అలాగ వస్తాయి అవన్నీ, నీకెందుకు, డబ్బులు వచ్చేస్తాయి నీకు అంటే ఎంత గుడ్డిగా వీళ్ళు వెళ్ళి లక్షలు ఇస్తున్నారు. వాళ్ళ కారుల్లో తిరుగుతున్నారు, ఏసీల్లో ఉంటున్నారు స్వామీజీలు, ఈ ఆధ్యాత్మిక ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళకి ధనయోగం ఉంది. ఒకడికి లంకెబిందులు తగిలినటువంటి ఇవి కూడా ఉన్నాయి సందర్భాలు ఈ రాశి వాళ్ళకి. ఎందుకు అదృష్టం. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్తున్నారమ్మా, ఇలాంటివన్నీ నాన్సెన్స్, ఇవన్నీ ఆర్పీలు మంచిది కాదు ఇవన్నీ అని, రైస్ పుల్లింగ్ ఇలాంటివన్నీ విన్నారు కదా, నిధులు తవ్వకాలు ఇలాంటివన్నీ కూడా అబద్ధాలు ఎక్కువ ఉంటాయని. లక్ ఈజ్ డిఫరెంట్. లాటరీ టికెట్లు కొనేవాళ్ళు ఉన్నారు. మ్యూచువల్ షేర్స్లో రావచ్చు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో తక్కువ చిన్న ఇవి ఉంటాయి లాటరీ టికెట్లు, అవన్నీ కూడా ఎక్కువ తగలడానికి అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచెస్ మొన్నటిదాకా మిథున రాశి వాళ్ళు బాగానే వచ్చినాయి. సో ఈ రకంగా ఏదో రకంగా మనకి మొత్తం మీద ఈ రాశి వారికి ధనయోగం ఉంది. ఆ తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకుంటారు, గృహయోగం ఉంది చక్కగా. అయితే మిథున రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ నెలలో ఎక్కువైపోతాయి ఫెసిలిటీస్. ఇప్పుడు మిథున రాశి వాళ్ళు జనరల్గా బిర్యానీలు తింటారు ఎక్కువ, పిజ్జాలు, బర్గర్లు, ఇవి కాస్ట్లీ ఫుడ్లు అనమాట. అవి తినడం వల్ల వాళ్ళకి ఒక పక్క ఒంట్లో బాగాలేదన్నా సరే, మా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది, బిర్యానీలు తింటుంది. మటన్ బిర్యానీ ఎవరు పక్కింటి వాళ్ళు ఇచ్చారు, 2 బాక్సులు ఇచ్చారు సార్ అని, ఒక బాక్స్ తినేసిన తర్వాత వెంటనే బాత్రూమ్ 2 రోజులు ఉందన్నమాట మోషన్స్, అయినా సరే బిర్యానీని వదలదు. ఆ విధంగా మిథున రాశి వాళ్ళు ఏంటంటే
జాగ్రత్తగా చూసుకోవాలా. అందులో అష్టమ గురుడు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు చెప్పే మాటలు వినరు. మిథున రాశి అంటే ఏంటంటే ఎక్కువ కష్టపడలేరు, ఎక్కువ ఫెసిలిటీస్ ఉండాలి. అలా అది లేనప్పుడు మిగతా రాశుల వాళ్ళు తట్టుకోగలుగుతారు, వీళ్ళు తట్టుకోలేరు, అది తేడా. కాబట్టి జాగ్రత్తగా అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. కుటుంబ వాతావరణం బ్రహ్మాండంగా ఒక తమన్నా వాళ్ళ జీవితాల్లోకి వస్తుంది. దానివల్ల ఎంతో మానసికంగా అశాంతిగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు ఫైటింగ్లు, కొట్లాటలు, డిస్కరేజ్, డిప్రెషన్లు ఉన్నటువంటి తమన్నా వాళ్ళ లైఫ్లోకి వచ్చి పువ్వుల హరవిల్లుల్లా వాళ్ళ జీవితాలన్నీ కూడా వికసింపజేస్తుంది అనమాట. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు, తమన్నా ఉంది అనమాట. గురుగారు, మరి ఈ జూన్ మాసంలో అమావాస్య ముందు బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత బాగుందంటారా? అమావాస్య ముందు వీళ్ళకి గురుడు 2వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అయ్యాడు కాబట్టి అమావాస్య ముందు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత అమావాస్య దాటిన తర్వాత వీళ్ళకి ఖర్చు అధికంగా ఉంటుందన్నమాట, పెరుగుతుంది. బంధువులు, వీళ్ళ తల్లిదండ్రులు, విచిత్రం ఏంటంటే అమావాస్య ముందు వీళ్ళ తల్లిదండ్రులందరూ వీళ్ళ ఇంటికి వస్తారు. వీళ్ళు ఏమిటంటే థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఖతర్ విజిటింగ్ వీసాల మీద పోతా ఉంటారు దేశాలు చూసుకొని. ఇక లోకల్ కంట్రీస్ లోకల్ స్టేట్స్ అయిపోయినాయి. వైజాగ్ ఈ ఊర్లో, శ్రీకాకుళం ఈ ఊర్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడంతా కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా మొదటి 15 రోజుల్లో వస్తారు. తర్వాత 15 రోజులు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి బాధ్యతలు అనేటటువంటివి ఎక్కువ వస్తాయి. అలాగే వ్యాపారాలు కొత్తగా స్టార్ట్ చేయడము, వాటి నుంచి వెళ్ళడము. రోగాలు ఉన్నాయి కదా మరి, ఇప్పుడు కాళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, మెడ నొప్పులు, తల మైగ్రేన్, ఇవన్నీ ఉన్నాయి. పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, పింపుల్స్ ఎక్కువ వస్తాయి వీళ్ళకి. దాన్ని చూసి వీళ్ళు ఏమంటారా బాబు అంటే, ఎప్పుడు చూసినా మిథున రాశి వాళ్ళు ఈ 30 రోజుల్లో నా శిష్యురాలు ఉంది, ఎప్పుడు చూసినా డాక్టర్ దగ్గర ఉన్నానంటది. ఏమిట్రా అంటే పింపుల్స్ ఏదోటి. అట్లా వైద్యం కోసం ఎక్కువ రోజులు వీళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మరి సంతాన యోగం కూడా ఉందంటారా గురుగారు? సంతానం ఇప్పటికే ఎక్కువైపోయింది వీళ్ళకి. మిథున రాశి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి పుష్కలంగా గురువుడు వచ్చేసాడు కదా, అందువల్ల అయోగాలు ఉన్నాయి, సంతానం కలుగుతుంది. పెళ్ళిళ్ళు అవ్వనటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ విధంగా అన్ని బాగానే ఉన్నాయి. గురుగారు, అలాగే ఎవరైనా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా, దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ మాసంలో? దూర ప్రయాణాలు చేస్తారు చక్కగా. మిథున రాశి వాళ్ళు ఎప్పుడు తిరుగుడే, ఇంట్లోనే ఉంటామండి, బయటికే వెళ్ళాము, అసలు బయటికి వెళ్తే మా హస్బెండ్ అడిగి వెళ్ళాలి అంటారు. వీళ్ళు ఎప్పుడు చూసినా బయట ఫ్రెండ్స్తో తిరుగుతూనే ఉంటారు అనమాట. కాబట్టి దూర ప్రయాణాలు అనేటటువంటివి చేయొచ్చు మిథున రాశి వారు ఇప్పుడు, నో ప్రాబ్లం. కానీ దూర ప్రయాణానికి అవకాశం లేదు ఇప్పుడు జూన్ నెలలో. ఎందువల్లంటే పిల్లల స్కూళ్ళు తెరిచేస్తారు వీళ్ళంతా, ఇవన్నీ కూడా. కాబట్టి థాయిలాండ్ వెళ్తున్నారు జూన్ 1 నుంచి జూన్ 15వ తేదీ వరకు చాలామంది థాయిలాండ్ వెళ్తున్నారు. అందులో డౌట్ లేదు. కావాల్సి ఎంతమంది వెళ్ళారో మనం కామెంట్ చేసి పెట్టచ్చు. అంటే ఆ విదేశీ యోగం వచ్చింది వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి ఆల్రెడీ గతంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇండియాకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ అక్కల్ని, ఫ్రెండ్స్ని వాళ్ళ కోసం వచ్చారని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళ ఆస్తుల లెక్కల కోసం వచ్చారనమాట. వచ్చి జాగ్రత్తగా చూసుకొని మిథున రాశి వాళ్ళు ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని, భార్యని వాళ్ళు విదేశాలకు తీసుకెళ్లారనమాట. ఆ విధంగా మిథున రాశి వారికి యోగాలు ఉన్నాయి. మరి గురుగారు, ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు, ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? మొట్టమొదటి వీళ్ళు బిర్యానీలు తినడం మానేసేయాలా, బర్గర్లు, పిజ్జాలు. అది తిండిని తగ్గించాలి వీళ్ళు. రవి జపం చేయాలా, రవి స్తోత్రాలు చదవాలా. రవికి కిలోంపావు గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. ఆదిత్య హృదయం చదవాలి. జిల్లేడు పుష్పాలతో చక్కగా సూర్యనారాయణ మూర్తికి పూజ చేసుకోవాలి. అలాగే ఆదివారం నాడు అసలు మటన్ కానీ, చికెన్ కానీ, నాన్ వెజిటేరియన్ ముట్టుకోకూడదు. మందు అస్సలు ముట్టుకోకూడదు. సిగరెట్లు అస్సలు తాకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నియమాలతో ఈ 4 ఆదివారాలు కనుక ఎవరైతే మిథున రాశి వాళ్ళు చేస్తారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా, అందులో డౌట్ లేదు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.